వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఆయన గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామిగా అందరికీ తెలుసు ఆయన. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? పేరు చెప్పను కానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి అమ్మకి టెన్షన్ వచ్చింది. అంటే ఇటు ఉంటాడో చచ్చిపోతారో అర్థం కాలేదు ఒక వారం దాకా. సో మీరు ఐ డ్రీమ్లో కూడా యాక్టర్గా వర్క్ చేశారని చెప్పి. అంటే ఐ డ్రీమ్లో నేను ఏం చేయలేదని అడగండి, అన్నీ చేశాను నేను. ఇట్స్ వెరీ గుడ్. అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. ఎందుకు మీ ఓన్గా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, నాట్ ఎ యూట్యూబ్ యాక్టర్. అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా? మీది లవ్ మ్యారేజ్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్లో అంటే గొడవలు అవుతూనే ఉంటుంది. అందరూ అంటుంటారు కదా గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగ అంటారు. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లనే జరిగింది? ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి. సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది అని? 2019తో అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా? డబ్బులు చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. అప్పటికే మ్యారీడ్? పెళ్ళి అయిపోయింది, పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్ల? నన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడపిల్ల. ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది? డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన. వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఒక్కో అబ్బాయిని పెట్టుకుంటాం. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను? హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఈసారి అయితే ఒక యాక్టర్తో వచ్చాను మీ ముందుకి. సో ఆయన గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామిగా అందరికీ తెలుసు ఆయన. సో ఈరోజు ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, కెరియర్ ఎలా ఉంది ఏంటి అనేది స్వామిని అడుగుదాం. హాయ్ శివ. రవి, శివ, తేజ, అంతే. ఇవి 3 డిఫరెంట్ నేమ్స్. అవును. అంటే మీ ఎప్పుడు అడగలేదా డాడీని, ఎందుకు నాన్న 3 పేర్లు తెచ్చి నాకే పెట్టారు, ఏదైనా ఒక్క పేరు పెట్టొచ్చు కదా అని చెప్పి? పెట్టిన తల్లిదండ్రులని పేరెందుకు పెట్టాలని అడుగుతావా? అంటే నేను అడిగా మా డాడీని. అంటే మా అమ్మ ఒక రీజన్ చెప్పింది. సోమవారం పుట్టానని చెప్పి శివుడు అంది. మార్నింగ్ 5:25 ఆ టైం పుట్టానంట నేను. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రవి అని సూర్యుడు వెలిగిస్తాడు కదా, తేజ. ఓకే. ఇలా అమ్మ చెప్పి రీజన్ చెప్పింది. ఏదమ్మా వినడానికి బాగుందమ్మా, మంచి స్టోరీలా ఉంది ఇది. తేజ ఎందుకు? సూర్యుడు వెలిగిస్తాడు కదా, తేజ అంటే వెలుగే కదా. ఓకే, రవి శివ తేజ. సో నీ వల్ల ఎంతమంది వెలుగొచ్చారు? మరి మామూలుగా ఉంటుంది అంతా. సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది సినిమా కెరీరా? సినిమా అయినా ఏదైనా. ఫస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ కదా ఉంది? నాకేం ఛానల్ లేదు. మీకేం ఛానల్? వేరే ఛానల్స్ లో పని చేస్తాను అదే తప్ప నాకేం ఛానల్ లేదు. ఓకే. ఎందుకు మీ ఓన్ గా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, నాట్ ఎ యూట్యూబ్. ఓకే. ప్రొఫెషనల్ గా మంచి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి ఇండియాలో. అంటే యూట్యూబర్స్ ప్రొఫెషనల్స్ కాదా? అలా కదా, అంతే స్ట్రక్ అయిపోవడం నాకు ఇష్టం లేదు ఒక చోట, అంతే. ఓకే. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మీకు కూడా చెప్తున్నా. ఓకే. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీటెక్ వరకు మొత్తం అంతా నాకు ఊర్లోనే అయిపోయింది ఎవ్రీథింగ్. అంటే బీటెక్ వరకు అమ్మనంత అంతా హ్యాపీగా ఉండి బయటికి వెళ్ళిందే లేదు. తర్వాత బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చా, ఏదో పొడి చేస్తానని చెప్పి మా నాన్న ఐఏఎస్లో జాయిన్ చేశాడు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. చూసావు నువ్వు అబ్బా అన్నా. మా నాన్న కూడా నేను ఏదో పొడి చేస్తానని చెప్పి నేను జాయిన్ చేశాడు. పొడిచిందిలే చచ్చిందిలే. సంవత్సరం అయిపోయింది, కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ అబిడ్స్లో. ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చాలా ఫేమస్. వీటికే కోచింగ్లు ఇస్తారన్నమాట సర్వీసెస్కి. సరిగ్గా రాలే, అంటే బాగా దానికి గట్టిగా చదవాలి, అంటే మన చదువు సరిపోలే. అది అయిపోయింది. తర్వాత ఢిల్లీలో నా పర్సంటేజ్ బేస్ మీద తర్వాత ఏదో ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను. అది సిబిఐపి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పి 1 year ట్రైనింగ్ అయింది. థర్మల్ పవర్ ప్లాంట్లో అయిందమ్మా ట్రైనింగ్. ఒక 2 months ఎక్కడైనా గట్టిగా ట్రై చేసి ఉంటే జాబు ఎక్కడ పోస్టింగ్ పడేది. మనకు జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చింది, ఇదేంట్రా దరిద్రం అనుకున్నాను నేను. అసలు ఢిల్లీ నుంచి తాడేపల్లి కూడా ఎలా వెళ్ళానో నాకు తెలియదు. నాకు ఎలా వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కాను, అంతా ఏంటో అంత గజిబిజ్ అనమాట, ఫుల్ వామిటింగ్స్.
జాండీస్ వస్తే ఎలా ఉంటుంది, నాకు వచ్చింది మ్మ్. కొంచెం సివియర్ జాండీస్. మ్మ్. వచ్చాను, ఇంకా అమ్మకి టెన్షన్ వచ్చింది, అంటే ఇటు ఉంటాడో చచ్చిపోతారో అర్థం కాలేదు. ఒక మ్మ్. వారం దాకా నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలియదు. మ్మ్. అమ్మకు ఫుల్ భయం. మ్మ్. అమ్మకు మొత్తం తగ్గిన తర్వాత నాకు ఉద్యోగం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను, వెళ్ళాల్సిన పని లేదు, కొడుకు బతికుంటే చాలు, నువ్వు పోయిన తర్వాత మేమే అవ్వాలి. మ్మ్. మా అమ్మ వద్దని చెప్పేసింది ఉద్యోగం. అమ్మ పెద్ద ఉద్యోగాలు వస్తాయి అమ్మ, గవర్నమెంట్ అవసరం లేదు నాకు, నా కొడుకు చాలు, నాకు ఈ ఉద్యోగాలు ఇవన్నీ నాకు తర్వాత. మా అమ్మకి అంత పిచ్చి నేనంటే. మ్మ్. సరే మా నాన్న కూడా మా అమ్మకి సై అన్నాడు. మ్మ్. నేనేమో తర్వాత తగ్గిన తర్వాత అమ్మ ఉద్యోగం చేయకపోతే ఎలాగమ్మా, నాన్న అందరూ అడుగుతారు కదా. మ్మ్. అరే అదేంటి లవరాజు గారు, మీ అబ్బాయి ఉద్యోగం చేయకపోతే ఎట్లాగండి, మగడాన్నకు ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి, సోది కబుర్లు చెప్పి బ్యాచ్ ఉంటుంది కదా. అవును. అలా అడిగితే అమ్మని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి, 1 month అయిన తర్వాత కంపెనీలో ఐపీపీ బోర్డు తిప్పేశారు, మ్మ్. అవుట్ జంపళ్ళు. మ్మ్. అసలు హైదరాబాద్లో వాళ్ళు బ్రాంచే పెట్టలేదు, అదొక బోగస్ కంపెనీ. ఓకే. పేరు చెప్పను కానీ దట్స్ అ వెరీ బిగ్ కంపెనీ, అది ఎంఎన్సీ. మ్మ్. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఒక ఎంప్లాయీస్ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. బ్యాక్ డోరా? బ్యాక్ డోర్ కాదు, మ్మ్. త్రూ అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, మేము ఇంటర్వ్యూ చేసాం, అంతా చాలా లీగల్గా జరిగింది, మ్మ్. కానీ లీగల్గా మోసం చేశారు వాళ్ళు. అంటే మాకు తెలియకుండా మేము కూడా ఎదవలమే, చాలా మంది ఒక గొర్రెలు ఉంటారు, ఒక 600 మంది గొర్రెలు, అమ్మో. అందరం జాయిన్ అయ్యాం పాపం తెలియక. అందరి దగ్గర 75,000 తీసుకున్నారు, అందరి దగ్గర మ్మ్. డిపాజిట్. నాకు అర్థం కాల, జాబ్లో జాయిన్ అయినప్పుడు డబ్బులు అడగరుగా, అవును అడుగురు. అడిగితే వాళ్ళు అడిగితే మేము గొర్రెలు అందరం చెక్లు ఇచ్చేసి మొత్తం అందరం ఇచ్చేసాం డబ్బులు, మ్మ్. 75,000. నీట్గా 1 month తర్వాత ఐపీ పెట్టాడు జంప్ కంపెనీ. ఫస్ట్ మంత్ శాలరీ రాలా, వచ్చింది వస్తే బాగుండు అనుకున్నాం, కనీసం ఆ 75,000 ఒక 30,000 అన్నా కొంచెం కవర్ అయ్యేది. రాలేదు, శాలరీ రాలేదు. ఆడు వెళ్ళిపోయాడు. ఆ బ్రిడ్జ్ దగ్గర, ఆ ఆఫీస్ దగ్గర ఫుల్ అందరం గొడవలు, ధర్నాలు ఇవన్నీ చేసాం. పోలీసులు మీరు కొంచెం ఎక్కువ చేస్తే మిమ్మల్ని అందరూ లోపల పెడతామమ్మా అన్నారు. దెబ్బకి అందరూ డిస్పర్స్ వెళ్ళిపోయారు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాం. ఇంకా కేసు అట్టే పోయింది. ఇదేంట్రా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దరిద్రం ఏంటి, మనకి ఉద్యోగం చేసే యోగం లేదు మనకి, నాకు అర్థమైపోయింది ఉద్యోగం ఇంకా చేయలేనేమో అనుకుంటే. హాస్టల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి ఉండేవాళ్ళం, మేమందరం నలుగురు, అభినయ్ అని ఒక వ్యక్తి. ఆయన ఫోన్ చేశాడు, ఎరా ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, ఇలా ఫ్రంట్ క్యారెక్టర్ ఉంది చేస్తామని అడిగాడు. సరే వేవరుసుకున్నాం, పని పట్టలేదు, సరే ఏదో ఒకటి చేద్దాంలే, కెమెరా ముందు కనపడతాం కదని చెప్పి వెళ్ళా. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం, ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను నేను. సరే చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది, బాగుంది, అంటే యాక్టింగ్ చేయగలుగుతున్నాను అని చెప్పి నాకు అనిపించింది. 2014లో జరిగింది ఇది. తర్వాత మా అన్నయ్య బ్రేకప్ తర్వాత అని చెప్పి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీశాడు, అందులో కూడా ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను. సరే అది బాగుంది. 3వ షార్ట్ ఫిల్మ్ రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, అది అందులో లీడ్గా చేశాను. లీడ్గా చేసి మన ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాం. గెస్ట్లందరినీ పిలిచాం, ప్రొడ్యూసర్లని, తర్వాత ఆర్టిస్టులని చాలామందిని పిలిచాం. సినిమాలు ఎవరైతే పెద్దలను పిలిచి చూపించాం అనమాట. ఫుల్ విపరీతమైన అప్లాజ్ వచ్చింది కామెడీకి, అంటే నేను చేసిన కామెడీకి మొత్తం అంతా. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ అంటే చావైనా బ్రతికైనా సినిమాలోనే ఉండాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాను. అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ సినిమా, అంటే దిస్ ఈజ్ ద పాత్. అంటే ఎప్పుడు గోల్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదు, బట్ ఆ రోజు పెట్టుకున్నాను. వెన్ ఎవర్ ఆ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ పడిందో, నా గురించి ఒక మంచి అప్లాజ్ వచ్చిందో, అందరూ బాగుంది, ఆయన దగ్గర విషయం ఉంది అన్నారు, అప్పుడు ఫిక్స్ అయ్యాను. 2014లో జరిగింది ఇదంతా. సో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అంటే భయపడతారుగా, ఆబ్వియస్లీ భయపడతారు. ఎవరు సినిమా అనగానే అమ్మటే వచ్చేసి అందరికీ నెగిటివ్ థాట్సే ఫస్ట్. వద్దండి బాబు, ఎందుకండి సినిమా, అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరమా, ఉద్యోగం చేసుకోండి, చక్కగా పెళ్లి చేస్తాం, ఇదే ఉంటుంది. అంటే రొటీన్ లూప్ ఇదే తిరుగుతుంది అందరి మైండ్లో, నాట్ ఇన్ ద పేరెంట్స్ మైండ్, అదర్స్. ఎవరైతే పేరెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారో వాళ్ళకి తిరుగుతుంది, ఎందుకంటే లవరాజ్ గారు మీ అబ్బాయిని అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి పాడు చేశారు, పాపం అవసరమా అండి, పట్టుకొచ్చండి ఎక్కడైనా ఉద్యోగం చేయించండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో సోది. పాపం నాన్న అట్లాగా ఒక 3 years వరకు పాపం ఈ మాటలు ఫేస్ చేశాడు పాపం నాన్న అందరి దగ్గర నుంచి. ఏం సమాధానం చెప్తాం అంటే వచ్చిన వెంటనే మనకు ఇది రాదు, మనకు బ్రేక్ ఛాన్సే లేదు. ఓవర్ నైట్లో బ్రేక్ వచ్చిందంటే ఎప్పుడో తొందరగానే పోతుంది, బట్ మనకు అది రాలా, ఆబ్వియస్లీ రాలేదు నాకు. మెల్లగా మనకంతా స్లో అండ్ స్టడీ అనమాట, టాటాయిస్ మనం మెల్లగా ఒకటొకటే మెట్టు పెట్టుకుంటూ పైకి వచ్చాను తప్పితే ఎప్పుడు ఓవర్ నైట్లో నేను ఎప్పుడు స్టార్ అయిపోలే. అంటే నాకు వచ్చిన బ్రేక్ కూడా 2014లో నేను వేసుకున్నాను. నేను ఏదైతే ఆ సీడ్ ఉంటుందో అక్కడ బీజం నాటాను నేను. మొన్న నాకు సూర్య అంటే 2021లో వచ్చింది. సీ ద స్పాన్ 7 years స్పాన్ ఇది. నా వర్క్ 2014 నుంచి స్టార్ట్ అయింది. 2021లో ఇమీడియట్గా రైజ్ అయిపోయింది. అలా మా నాన్న పాపం చాలా మంది ఇబ్బంది పడ్డాడు పాపం. ఎప్పుడైతే ఆ సూర్య వెబ్ సిరీస్ వచ్చిందో
దెన్ మొత్తం ఈ ప్లేట్ తిరిగినట్టు అనిపిస్తాం అట్లాగా వెంటనే ఇలా తిరిగిపోయింది అనమాట. బళ్ళు వాడలు అవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అలా తిరిగిపోయింది. కెరీర్ మొత్తం మారింది. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీ. అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి లవరాజు గారు మంచి పని చేశారండి, మీ అబ్బాయిని మంచి పని. ఎప్పుడైతే ఆ నెగిటివ్ మాటలు అన్నారో వాళ్ళే డాడీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి వచ్చినారు చెప్పండి, మేము ఫోటో దిగుతామండి, మీ అబ్బాయి బాగా చేస్తున్నారు. సో అమ్మ నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. సో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటే పేమెంట్? 500. 500? ఏదో కాలేజ్కి ఎక్కడో యాంకర్ ఊరికే వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంకరింగ్ అందరితో డైలాగులు చెప్పించి సరదాగా వెళ్ళాం. అడిగితే ఒక మేడం అడిగితే వెళ్ళాను. 500 ఇచ్చారు అంత. ఫస్ట్ నా రెమ్యూనరేషన్ అది. నా అంటే గౌరవంగా ఒక రెమ్యూనరేషన్ తీసుకున్నానంటే 500. ఎనీథింగ్ ఈజ్ అంటే స్టార్టింగ్ 500 స్టార్ట్ అయింది నాకు నా జీవితం. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఎంత అంటే ఒక ఐఫోన్ కొనుక్కున్నంత? అంత ఐఫోన్ ఒక రోజుకి ఎవరిస్తారు? ఓకే, బాగానే ఉంది. ఒక రోజులో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది మనకి. అంటే అందరూ మెచ్చుకోదగ్గ అమౌంట్. సో మీరు ఐ డ్రీమ్ లో కూడా యాక్టర్ గా వర్క్ చేశారని చెప్పి. యా. సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకున్నారు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్ లో నేను ఏం చేయలేదని అడగండి, అన్నీ చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది ఒక అప్పట్లో నాకు ఇట్స్ వెరీ గుడ్, అంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్. మనకి 2017-18 నాకు ఫుల్ అనమాట. ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్లీ నేను. చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకు ఎట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడ యాక్టర్ కాదంటే, లేకపోతే ఆడ యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు సరిగ్గా చేయటని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమే. ఎక్కువ వీడియోలు చేసే కొద్ది ఏంటంటే మనిషిలో ఆ భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడికి ఏదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చింది అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్లో కూడా నేను పనిచేశాను. నేను చెంటపై నాకు ఛానల్ ఉండేది ఇదివరకు. అప్పుడు నాకు వాళ్ళు కూడా వచ్చిన కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిటమ్. నాకు మరి ఈరోజు 3 పూట్ల ఫుడ్ తింటున్నాను, చక్కగా కారులో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తిరుగుతున్నాను, ఇట్లా ఇంటర్వ్యూలోకి వచ్చానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. మా ఎస్డి సారు, వందన మేడం, రాహుల్, వీళ్ళు ముగ్గురు నా వెనకాల నుంచొని లేదు మనోడు మంచోడు, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు, చక్కగా అసలు వాళ్ళ ముగ్గురు నన్ను బాగా అంటే దే ట్రీటింగ్ మీ లైక్ అ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి నేను ఫ్యామిలీ. మనోడు చక్కగా ఆఫీస్కి వస్తాడు, నెలకు 4 వీడియోలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఏం మాట్లాడు, ఇంతే. సో వాళ్ళకి నేను నచ్చాను. నాకు అంటే నేను చేసిన వరకు ఇన్నాళ్ళకి నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినిటమ్. ఒక వాల్యూ వచ్చింది, ఒక రెస్పెక్ట్. స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్టే. మనీకి అందరికి అవసరం కాదంటలేదు, నేను వద్దని కూడా నేను చెప్పను. నేను మనీ కావాలి. అట్ ద సేమ్ టైం ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా ఎంత పని చేసినా వేస్ట్. బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినిటమ్. సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది అని చెప్పి? రిఫరెన్స్ అది. రిఫరెన్స్ సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్కి. ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పండి మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకేమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయా. మరి అప్పుడు అవకాశాలేం లేవు. 2019తో అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది. ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక 2 years. అందరూ మర్చిపోయారు. ఎవ్రీవన్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను. అప్పటికి బాగా నోటబుల్ అవుతున్నాను నేను 2017-18 టైంకి. ఎప్పుడైతే 2 years గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ వదిలేశారు నన్ను, మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంక ఫెయిడ్ అవుట్ అయిపోయి ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు, అయిపోయింది మనోడు పని అయిపోయింది అనుకున్నారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు యాక్టర్ అన్నాడు యాక్టరే, గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకు అప్పుడు సినిమా వచ్చింది, సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్టు ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చులకంగా చూడను. యూట్యూబ్ చులకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేశారు అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు, ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా, అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది, 5 years పీరియడ్. ఇప్పుడు ఆ వెనక్కి రమ్మన్నా రాదు. ఇప్పుడు అది టైం మిషన్లో వెనక్కి వెళ్ళలేం కదా, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది, కరెక్ట్గా అదే టైంకి ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2019 కరెక్ట్గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన కేసులు. 20కి ఫస్ట్ వేవ్ పడింది.
ఏం లేవు ఆఫర్స్, జీరో, నో ఫినాన్షియస్ అయితే వెరీ వరస్ట్. డబ్బులు లేవు, చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. ఓ అప్పటికే మ్యారీడ్? 2019 మ్యారీడ్ నేను, February 14th పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల, ఒక మంచి అమ్మాయి. మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్, అన్నీ క్లోజ్, అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంత బ్లాక్గానే కనిపించింది నాకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు, రే రకరకాల ఏమైనా చూడరంటే, లేదు డాడీ నేను కష్టపడతాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి. అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్ వీళ్ళు ఒక చేయి చూపిస్తాను, ఈ 4 ఆప్షన్లో నాకు సినిమాయే. అలాగనుకునే నేను అలా పెట్టుకున్నాను, అయిపోయింది అనుకున్నాను నేను. ఏడిపోయి లోపల రకరకాలుగా ఏడ్చాను నేను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాప నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాను నాకు. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం, నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది ఎప్పుడు నాకు. కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు, మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం? ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు నాకు. రెంట్ ఎక్కువ, వీడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. కోవిడ్, డబ్బులు లేవు, పాపం నాన్న పంపేవాడు. అట్లా సంవత్సరం అయిపోయింది, 2021 వచ్చింది. ఏంట్రా బాబు జీవితం అనుకున్నాను నేను. అసలు నడవట్లేదు, జరగట్లేదు, ఇంక ఇంతేనా నా జీవితం అనుకున్నాను. అట్లే ఆ టైంలో ఇలా సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో చూపించడం, ఫోన్ వచ్చింది, పరిగెట్టుకుని వెళ్ళాను ఏదో ఒక అవకాశం ముందు. ఆ అబ్బాయి అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా పెద్ద హిట్ అయింది. ఇది సెకండ్ సిరీస్, ఇది సూర్య. ఇలా డైరెక్టర్ మొత్తం నాతో మాట్లాడాడు, ఇట్లా రవి ఇట్లా ఉంది అవకాశం, ఇట్లాగా స్వామి అనే క్యారెక్టర్ ఉంది చేస్తా ఉంటూ మొత్తం కథ అంతా చెప్పాడు. 10 ఎపిసోడ్ల కథ అంతా చెప్పి, చేస్తాను, ఎవరికి ఇవ్వకుండా అవకాశం, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఈ టైంకి నన్ను అందరూ మర్చిపోయారు. ఫ్రాంక్లీ సేయింగ్ నేను ఎవరి దృష్టిలో లేను అప్పటికే నేను. సో మై కెరీర్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సూర్య స్టార్ట్ చేశానో నన్ను అందరూ మర్చిపోయారు, కంప్లీట్ ఫేడ్ అవుట్. నేను 0 నుంచే స్టార్ట్ చేశాను. ప్లస్ February 15th ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సూర్య ఫస్ట్ ఎపిసోడ్ February 15th, 2021. ఆ రోజు బ్యాక్ అంటే నిజంగా ఒక సింహం వెనక్కి తిరిగి వస్తే ఎట్లా ఉంటుందో, ఒక బోన్లో పెట్టిన సింహం మళ్ళీ ఎట్లా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో, నా జీవితం మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది. వదిలేసిన వాళ్ళందరూ ఫోన్లు, మెసేజ్లు, అంటే ఈ విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను నేను స్వామి అనే క్యారెక్టర్కి. ఈ రోజుకి ప్రౌడ్గా చెప్తాను, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందంటే ఆ స్వామి అనే క్యారెక్టర్ నన్ను నుంచోబెట్టింది నన్ను, ఆ సుబ్బు అనే డైరెక్టర్ నన్ను నుంచోబెట్టాను. నో వన్, వీళ్ళిద్దరే. ఆ స్వామి అనే క్యారెక్టర్ దేవుడు, ఆ సుబ్బు అనే ఆ డైరెక్టర్ కూడా నాకు దేవుడు. వీళ్ళిద్దరే నాకు నో వన్. నా కంపెనీ, ఆ కంపెనీకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశం, ఎందుకంటే నేను అవుట్ సైడర్. అప్పటికి కంపెనీలో జాయిన్ అయ్యే ముందు నేను అవుట్ సైడర్. నేను లోపల చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, ఎందుకంటే కోవిడ్ టైం బయట నుంచి ఒకటి తెచ్చుకొని అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక అవుట్ సైడర్ని. సరే కొత్తవాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పి కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్ఫినిట్. సుబ్బు కూడా చూసి పర్లేదు మనోడు బాగా చేస్తాడని నన్ను నమ్మాడు. స్వామి వచ్చింది, మార్చేసుకున్నాను జీవితం. నేను అదే అంటున్నాను, ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో తెలియదు, దానికోసం వెయిట్ చేశాను. ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు నేను, బాధపడ్డాను. డిప్రెషన్కి బాధకి చాలా తేడా ఉంటుంది, అదే చెప్తున్నాను నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వాలి, బాధపడ్డాను. అరే అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం, ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇదంతా ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉండేవాడిని నేను. అబ్బో టార్చర్ అసలు త్రిపుర అసలు. ఆ స్వామి వచ్చింది, దెన్ అందరికి సమాధానం చెప్పాను నేను, కొట్టి తీస్తాను. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా చెప్తాను నేను. ఆ స్వామి క్యారెక్టర్ ఎలా అయితే, అది యూట్యూబ్ సిరీస్, అది యూట్యూబ్ సిరీస్గా నాకు అంత పేరు వస్తే, సినిమాలో ఆపర్చునిటీ ఇస్తే ఏ రేంజ్లో వస్తుందో ఒకసారి అందరికీ ఆలోచించుకొని చెప్తున్నాను. అక్కడ ఇది ఓన్లీ యాక్టర్స్ చెప్పట్లేదు, నేను డైరెక్టర్స్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. సినిమాలు ఇస్తే ఎందుకు చేయను, నాకు ఆ బాధ ఒకటి ఉందిలే ప్రజెంట్. అదే మూవీ సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను. ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లోనే క్రేజ్ కదా, నేను యాక్టింగ్ చేస్తేనే కదా జనాలు ఇప్పుడు నేను ఎంకరేజ్ చేశాను. జనాలు దేవుళ్ళే కదా, ప్రేక్షక దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రేక్షకులే కదా చూసి. ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వాడు హైలైట్ అయిపోడు కదా, ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగులు చెప్తే. నేను యాక్టింగ్ చేశా, ఐఎమ్ కాన్ఫిడెంట్, నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇది పొగరగా చెప్పట్లేదు, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా
మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పినాను. లేకపోతే డైరెక్టర్ నన్ను తీసుకోరు, నన్ను సుబ్బుగా నన్ను ఎందుకు తీసుకుంటారు నన్ను? ఇది సినిమాలకు నేను ఎందుకు కనిపించలేదు, నాకు అదొక చిన్న బాధ. నాకు కూడా మీది సూర్య అదే చూసిన తర్వాత కూడా ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే. అవును, అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తిరుపతి. ఎందుకు ఎందుకు కనిపించట్లేదు చెప్పండి అసలు. అంటే ఎవరికాలు ఊహించేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ మధ్య ఏంటోలే, ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దామంటే ఆ మాఫియా ఈ మాఫియా, ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి. అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన, వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఇంకో అబ్బాయిని పెట్టుకున్నాం. నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య కొన్ని సినిమాల్లో, అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్లు కొన్ని సినిమాలు చూస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో అని ఒక చిన్న బాధ. సినిమా ఆడిన ఆడపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేను ఆ ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడే ఉన్నాను. రే మనం చేసుంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పెంచేవాళ్ళం కదా, ఇంకా బాగుండేది కదా, స్క్రీన్ ఇంకా ఫ్రెష్గా ఉండేది కదా, ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు. స్టిల్ ఆ క్వశ్చన్ అంటే నేను అడగలేను బయట వాళ్ళని, ఎలా అడుగుతాను నేను? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను, డిసిప్లిన్గా ఉంటాను, టైంకి వస్తాను, టైంకి వెళ్ళిపోతాను, పోనీ రెమ్యునరేషన్ కూడా మిమ్మల్ని ఏమో తినేసేలా తీసుకోను కదా, తక్కువ తీసుకున్నాను కదా, స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ నాకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ సీరియల్స్ కానీ లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా సరేను. దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక. అలానేం కాదులే కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటే డైరెక్టర్ ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది, ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి అని చెప్పి. క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సజెషన్ అడుగుతారు. ఆయన అడిగే సజెషన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే మాట. సజెషన్కి ఒక కోఆర్డినేటర్ని పిలుస్తారు, ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ అని చెప్తే కోఆర్డినేటర్ సార్ మనం ఆప్షన్ కింద పెడదాం, ఒక ఆల్రెడీ కొంతమందిని చూద్దాం సార్. డైరెక్టర్ ఏమో 1 ఆప్షన్ కింద చెప్తాడు, కోఆర్డినేటర్ వచ్చి నేను ప్రస్తుతం మనం 1 ఆఫ్ ద ఆప్షన్ కింద పెడతాను సార్, ఇంకా ఒక 10 మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు. సో ఇక్కడ డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరే డైరెక్టర్ కోఆర్డినేటర్ పంపేసిన తర్వాత అసోసియేట్ని పిలుస్తాడు, ఒక 2-3 అసోసియేట్లు ఉంటే వాళ్ళ ముగ్గురిని పిలుస్తాడు, వస్తారు ముగ్గురు. మనోడు బాగున్నాడు కదా, మంచి యాక్టర్, బాగా చేస్తాడు, చూద్దాం అసలు, ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెడతాడు. ఈడి మైండ్లో వేరేడు ఉంటాడు ఒక అసోసియేట్ దగ్గర, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు. ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే, వీళ్ళు ముగ్గురికి నేను తెలియపోతే ఒకవేళ ఆడ మైండ్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఈడి మైండ్లో ఒక 3 ఆప్షన్లు చెప్తారు. సో ఇక్కడ నేను 4th ఆప్షన్ అయిపోయాను. ఇప్పుడు నేను డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబుల్ అయిపోద్ది. ఇదన్నీ పోతే మేనేజర్ పిలుస్తాడు, మేనేజర్ ఏం చెప్తాడు, మేనేజర్ క్యాకేసిన తర్వాత మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ మేనేజర్స్ ఆర్టిస్టులు ఉంటారు, ఆడ లాభం గురించి ఆలోచిస్తాడు మేనేజర్ ఏమిటి, మనోడు పరస్పర బాగా చేస్తాడు, మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్, ఇట్లాగే బాగా చేసే చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఒకసారి పిలిపిస్తాం సార్, ఒకసారి ఆఫీస్ చూద్దాం, వాళ్ళందరూ ఓకే కాకపోతే మనం పెట్టుకుందాం అంటారు. సో కంప్లీట్ ఇక్కడ అవాయిడ్ అయిపోతాను నేను. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లనే త్రిపుర నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా. నాకు అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్, దాని తర్వాత మీకు స్కోప్ ఉంది, చాలా ఛాన్సెస్ వచ్చే స్కోప్ ఉంది కదా. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్ లో ఫేమ్ ఉన్నోనే పెట్టుకోవాలి, దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా, ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్ తీసుకొస్తాడు, పరిగెట్టుని తీసుకుని వస్తాడు. థియేటర్లో ఆ క్యారెక్టర్ కనపడాలి కానీ ఫేమ్ కనిపించుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే, క్యారెక్టర్ కనిపించాలి, క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నారు ఎవడో కొత్తడు అంతే తప్ప ఫేమ్ ఉన్నది తీసుకొచ్చి పెడితే అది సరిగ్గా చేయకపోతే క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది. చాలా మంది ఎంతసేపు ఫేమ్ ఏమంటే పడుతున్నారు మనం చాలా మంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు కానీ సినిమాలు చూడట్లేదు, నా బాధ అదే నాకు కొంచెం బాధ ఉంది. నాకు నవ్వుతున్నాను కానీ లోపల ఆ పెయిన్ ఉండిపోయింది. ఏంట్రా చూడట్లేదా ఏంట్రా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోనీ ఇలా కావాల్సింది ఏంటంటే హిట్, ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా హిట్ అయిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో, ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి బాబు, ఇంకేమని చెప్పాలి, ముందు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత. సో మీరు ఇప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు, దాంట్లో ఇంత కష్టపడ్డా కానీ ఈ రోల్కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా? నాకు ఫస్ట్ మేము
ఏదైనా జరగచ్చు అని చెప్పి 2000 నేను ఇప్పుడు చెప్పాను కదా అప్పుడు సినిమా మ్మ్. కొన్ని రీజన్స్ వల్ల ఆడలా సినిమా సరిగ్గా. ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ మూవీ అది. బాబీ సింహ గారు విలన్, మ్మ్. శివాజీరాజు గారు అబ్బాయి హీరో. మేము అందరం బాగా చేసాం, మ్మ్. కష్టపడి పని చేసాం. ముగ్గురు హీరోలు, నేను సెకండ్ హీరోగా చేసా. మన సత్యానంద్ గారు అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ద హీరో, శివాజీరాజు గారు అబ్బాయి మెయిన్ హీరో. మొత్తం ముగ్గురు అనమాట. మేము ముగ్గురు యదవలం. చాలా బాగా చేసాం సినిమా. ఓకే. ముగ్గురు యదవలం అనమాట. ఏ పని చేసినా చండాలమే. మ్మ్. సినిమా అంతా బాగా వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే ఎడిటింగ్లో ఒక 25 మినిట్స్ లేచిపోయింది. మ్మ్. అంటే వేస్ట్ అని తీసేస్తారు అనమాట కొంచెం. మ్మ్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. మ్మ్. అంటే నాకేమనిపించింది అంటే ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా 2 గంటలకే కట్ చేశారు. 2 అవర్స్ సమ్ 11 మినిట్స్ 14 మినిట్స్ కట్ చేశారు. ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈరోజు వేరేలా ఉండేది అని చెప్పి నాకు ఈరోజు కొంచెం బాగుంది నాకు. మ్మ్. ఆ 25 మినిట్స్ పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది, 2 hours 35 మినిట్స్ ఎంత వస్తుంది. ఆ 25 మినిట్స్ అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ తీసేశారు. మ్మ్. ఎద్దులేని ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు. మ్మ్. బట్ సినిమా ఆడలేదు. మ్మ్. సమ్హౌ రీజన్స్ మరి సినిమా ఆడలేదు. అప్పుడు ఏంటో మరి. మేబీ టెక్నికల్లీ ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఫిలిం. అసలు చాలా బాగుంటుంది. దెయ్యం మా ఎంట పడుతుంది, అంత చాలా బాగుంటుంది సినిమా. ఆ 25 మినిట్స్ కూడా పెట్టుంటే ఏదైనా యాడ్ అయ్యేది సినిమాకి, జనాలు మేబీ ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు ఆ కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. మ్మ్. మ్మ్. ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీరే ఒక 2 years బ్లాంక్ అయిపోయాను. అన్ని టప్ 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 అనే డోర్లని మూసిపోయాను. మ్మ్. సూర్య రాకపోతే ఏంటి నా పరిస్థితి అసలు. మ్మ్. అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు అసలు. అట్లా అనిపించింది బాధ. బాగా ఉండుంటే బాగుండేది కదా. ఈ మధ్య ఎక్కువైపోయింది. ఏమైనా చేస్తుంటే ఎడిటింగ్లో ఈజీగా లేపుతున్నారు. ఎడిటింగ్లో టక్ 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 అని లేపేస్తున్నారు ఎడిటింగ్లో. అబ్బో అదో టెన్షన్. మనం ఎంత గింజుకొని చేసినా ఎడిటింగ్లో ఉంచరు. సో ఇలా చేద్దాం డైరెక్టర్గా చూసుకుంటాను. ఇంకా ఆలంట పడదాం సరిపోద్ది. ఇదే జరుగుతుంది. సో మీరు మీ జోనర్ వేరు. యాక్చువల్గా మీరు యూట్యూబ్ సైడ్ మీ సిరీస్ మీ జోనర్ వేరు. రీసెంట్గా ఒక టీవీ షోలో కనిపించారు అనమాట. అది అంటే సడన్ గా ఎందుకు డెసిషన్ తీసుకుని అంటే షోకి రావడానికి? అంటే మా టీవీ నుంచి ఒక ముగ్గురు నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఓకే. ఇంకా పెద్దవాళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళు అడిగింది 9 days. ఎవ్రీ 10 days 2 days ఇస్తే చాలా అని చెప్పాను. కంటిన్యూస్ గా నేను ఇవ్వలేను. ఎందుకంటే టీవీ షో టైమింగ్స్ అన్ని వేరే వేరే ఉంటాయి. కొంచెం హెక్టిక్ ఉంటాయి అవి. అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ కష్టం వేరే అమ్మాయి, టీవీ కష్టం నేను పడలేను అమ్మాయి. కళ్ళు తిరుగుతాయి నాకు. అట్లా 9 days ఇచ్చాను వాళ్ళకి. ఇట్స్ వెరీ గుడ్ షో యాక్చువల్లీ. హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ మా టీవీలో. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. అసలు ముఖేష్ గారు మా ప్రొడ్యూసర్ గారు అసలు భలే. అంటే ఫినాన్షియల్గా కూడా నాకు బాగా హెల్ప్ అయింది అది. ఆ షో నాకు ఇంకా మంచి అమౌంట్ ఇచ్చేవారు డేకి, పర్ డేకి. ఇట్లా నాకు బాగుంది ఫినాన్షియల్ గాను, తర్వాత రీచ్ పరంగాను. షో కూడా ఎంజాయ్ చేశాను నేను. మాట్లాడలేదేమో కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు షోలో. నేను నాకు అర్థమయ్యేది కదా ఫార్మాట్. అర్థమయ్యే లోపు షో అయిపోయింది. అవును. నాకు అదొక కన్ఫ్యూజన్. ఫస్ట్ మన దాకా రాదు మైక్. అక్కడ రాదు. 20 మంది ఉంటే ఎక్కడ వస్తుంది? అదే రాదు. 20 మంది ఎవరి కాల్ స్పేస్ కోసం ట్రై చేస్తారు. మన కేటగిరీ కాదు. మనం ఏంటి ఇప్పుడు ఒకేసారి లేచి మనం అలా చేయలేము. నాకు అంత టైమింగ్ ఉంటది. మనం ఏదైనా పని చేయాలన్నా దానికి టైమింగ్ ఉంటుందో, పద్ధతి ఉంటుంది. లేకపోతే స్మూత్ గా ఉంటాయి నా పంచులు. మనం అంత గట్టిగా మనం 20 మందిలో కొట్టుకోవడం అంటే నా వల్ల అవ్వదు. అందుకే సైలెంట్ గా మూలం కూర్చొని చూసేవాడిని. ఏం నడుతుందో అసలు ఇక్కడ కాసేపు బొర్ర కొక్కునేవాడిని. వెనకాల అక్కడి నుంచి ఆ డైరెక్టర్ గారు అందరూ, కిషోర్ గారు అందరూ అరిచేవారు, రవి ఏదైనా మాట్లాడు రవి, నీకు దండం పెడతాను ప్లీజ్ రవి, ఏదైనా మాట్లాడు రవి, కొంచెం కంటెంట్ రవి అనేవారు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు ఒక 20 మంది మొత్తం మాట్లాడుకుంటున్నారు అక్కడ మైకుల్లో, ఒక్క మొక్క అర్థమైతే ఎడంకలు చొప్పించుకోవడం ఏదో మాట్లాడు రవి, నీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది సార్, 20 మందిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అట్లా ఆ షో అయితే నాకైతే బాగా హెల్ప్ అయింది. మా టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు దృష్టిలో ఉంటా. మా టీవీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్తుంటాను నేను. కుదిరింది వాళ్ళతోటి. అంటే ఫేమ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కపుల్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ మ్యారేజ్ డేస్నో లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టినరోజునో ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా మీ కపుల్స్ని ఎప్పుడు పిలవలేదా? నా వైఫ్నా? మీ వైఫ్ని, మిమ్మల్ని ఇద్దరిని కపుల్గా ఏదో నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు. ఓకే, నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు. అదే తన్ని నన్ను జోడీగా రమ్మని చెప్పన్నారు. అబ్బా మనకు అంత లేదు. మనకి అదేంది ఇప్పుడు అంత అంటే ప్రాక్టీస్లు ఉంటాయి. అవును, ఎందుకంటే హ్యూజ్ ప్రాక్టీస్లు ఉంటాయి, హెవీ ప్రాక్టీస్లు ఉంటాయి. మనకి ఇక్కడ సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా. ఓకే, సినిమా షూటింగ్లు అన్ని మనం కంప్లీట్ చేయాలి. మనకు ఒక పక్కన కంపెనీకి కూడా నేను ఒక ఎవ్రీ మంత్ 4 videos ఇవ్వాలి. అంటే నా వల్ల అవ్వాల, కొన్ని కుదరవు మనకి.
ఇస్తే కంప్లీట్గా షో చేసామంటే దానికి కంప్లీట్గా టైం ఇవ్వాలి. అవును. ఎందుకంటే మనం ఏమో 4 పడవల మీద కాలేసాం మనం. ఇక్కడ సినిమాలు చేయాలి, కంపెనీని చూసుకోవాలి, కంపెనీ రన్ అయ్యే వీడియోస్ చేయాలి, నేను పక్కన నా వైఫ్ని చూసుకోవాలి. ఇవన్నీ మనకి నడిచే లైన్ ఉంది కదా, అబ్బా రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు నేను. అంటే జోడీగా దాంట్లో కాకపోతే డాన్స్గా కాకుండా ఇప్పుడు ఈ మా టీవీలోనే కొన్ని షోస్ ఈ టీవీలో కానీ పేర్స్గా పిలుస్తున్నారు. అలా పిలిస్తే అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే యాక్టింగ్ పేర్స్ని పిలుస్తున్నారు. మనతో పాటు యాక్ట్ చేసిన వైర్లే పేర్స్ ఉంటాయి చూసా, వైర్లే. అలా ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా సోనియా వాళ్ళ కపుల్ సిద్ధు వాళ్ళ అట్లా కపుల్స్నే మోస్ట్లీ పిలుస్తున్నారు. పిలిచి వాళ్ళ మ్యారేజ్ డేస్. తనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. సో తను ఏం చేస్తూ ఉంటారు? తను ఇంటూ ప్రొడక్షన్, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. ఓకే. ఎవ్రీథింగ్ తనకి యాక్టింగ్ అన్ని తెలుసు. బట్ మొన్న రీసెంట్ గా మాది ఉషాపరణి ఒక సినిమా రిలీజ్ అయింది. తను అందులో ప్రొడక్షన్ అంతా తనే చూసింది, కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. సో మంచి సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు కరోనా టైంలో సూపర్. అసలు అమ్మో తను లేకపోతే కష్టమే. ఎందుకంటే మెంటల్ సపోర్ట్ ఉండాలి, ఆపర్చునిటీస్ లేవు. సింగిల్ గా ఎవడన్నాడంటే ఆడు ఖచ్చితంగా ఏ 100 డేస్ ఎదవైపోతాడు. డిప్రెషన్ వచ్చేస్తుంది కదా, ఆపర్చునిటీస్ లేకపోతే ఇప్పుడు ఎట్లారా మనల్ని మర్చిపోతారు కదా అని చెప్పి. నేను ఉంది కాబట్టి కొంచెం మనకి లైఫ్ కుదిరి పడింది, కానీ లేకపోతే మొక్కల పులిసే కూర్చుని ఎక్కడ అమ్మో చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలు ఎంత ప్రాబ్లం వద్దండి అసలు. అంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు? అంటే 1 year ఇక్కడే ఉండి. కోవిడ్ కదా, ఓకే వెళ్ళేదా? అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ కదా, ఎక్కడ వెళ్తాం పక్క. ఆ బాధ అంతా డబ్బుల గురించే అయింది. అప్పుడు నాన్న ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆ బాధ ఉండిపోయింది. బట్ ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు దానికి డబల్ ఇచ్చుంటారు కదా అంకుల్ వాళ్ళకి. బాగుంది ఇప్పుడు అంతా, ఎవ్రీథింగ్. ఓకే ఓకే. సో అదంతా తీసేస్తే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే, మీది లవ్ మ్యారేజ్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years లవ్ అయ్యి 6 yearsలో అంటే గొడవలు అయితూనే ఉంటుంది. సో అయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడతారా లేదా మీ వైఫే? గొడవలు అవ్వలేండి, అంటే నేను గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు. అది చూస్తేనే అర్థమైపోతుంది. బట్ ఏ రిలేషన్లో అయినా గొడవ అయితే కామన్ కదా. గొడవలే అవ్వండి మనకి. అంత హెల్తీ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం మాకు కూడా టిప్స్. గొడవలు అయితే గీతే ఎవడో ఒకడు, ఇప్పుడు అందరూ అంటుంటారు కదా గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగ అంటాను నేను. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. నేను ఇది చెప్తాను యాక్చువల్. నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయినే, జంతువునేం కాదుగా. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రాపర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిలకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి ఒక్క మాట. అబ్బాయి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తూనే వస్తుంది కదా, ఊరికే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పిచ్చా? అమ్మాయిలు ఊరికే కోపాలు రావు వాళ్ళకి. అబ్బాయి ఏదైనా చేస్తేనే కోపం వస్తుంది, లేదా అబ్బాయి చిరాకు పెడితే వస్తుంది, వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేస్తే వస్తుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? అబ్బాయిదే. అబ్బా సాటిస్ఫైడ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి అబ్బాయిదే తప్పు. నేను అంటే ఇప్పుడు అబ్బాయిని కించపరచట్లేదు, నేను తప్పు చెప్తున్నాను. నేను ఇద్దరిది తప్పు ఉంటది. నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి తగ్గితే తప్పేంటి అంటున్నాను నేను. ఏమి చచ్చిపోతాడా? బాగుంది, ఇంకొకసారి చెప్పా స్వామి. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందనే విషయం చెప్పట్లేదు నేను మ్యాటర్. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మాయి ఏదో కోపంగా ఉందనే అనుకుందాం, అయితే తప్పేంటి, అబ్బాయి తగ్గితే తప్పేంటి, వీళ్ళు సారీ చెప్తే తప్పేంటి? చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా. ఆడికి ఆస్తులు తక్కువ ఏమి కావు, పర్సనలే కదా. ఏమన్నా మీటింగ్ పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి సారీ చెప్తున్నావు నువ్వు, పర్సనల్ సారీ అని ఒక మాట చెప్తే ఏం పోద్ది? గొడవ అయిపోద్ది. లేకపోతే గొడవ లేకపోతే ముద్దు పెట్టి అయిపోయాం పక్కన నచ్చిన అమ్మాయికి సారీ అని చెప్పి. అంత కొవ్వు ఎందుకు? తగ్గించుకో. తగ్గితే ఇప్పుడు అమ్మాయి తగ్గినట్టు కావాలి, సేమ్ టైం కావాలి, అమ్మాయి కావాలి, మళ్ళీ సారీ మాత్రం చెప్పు. అది ఈగోలా? వాళ్ళే చెప్పాలి. ఎందుకు? ఎవరు తగ్గితే తప్పే ఉంది, అది చెప్తున్నాను నేను. నథింగ్ రాంగ్ అండ్ సేయింగ్ సారీ కదా. అసలు సారీ చెప్తే ఏం తప్పుందని నేను ఎలా ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు ఏం ఫీల్ అయినా నాకు అనవసరమైన విషయం. నాకు ఇది నా మైండ్ సెట్, మిమ్మల్ని మార్చుకోమని చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నాను నేను. సో 6 years అసలు ఒక్కటి కూడా ఏమి లేదు. గొడవలు అయితే నా ఫేస్ లో ఉండదు. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? చాలా బాగుంటుంది. మీరే చేశారు? ఎట్లా చేశారు శివస్మ? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పట్లో, తలకాయ అని చెప్పి. తలకాయ? అది మేము ప్రసాద్ లబ్స్ లో ప్రీమియర్ వేసాం మేము. ఓకే. ప్రసాద్ లబ్స్ లో ప్రీమియర్ వేసి తన్ని పిలిచా, మామూలుగా పిలిచి ఫ్రంట్ కూర్చోబెట్టా. అందులో ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ అనమాట. అమ్మాయి కనిపించదు, జస్ట్ కెమెరా ఇలా వెళ్తా ఉంటది, ఇలా వెళ్తా ఉంటది. తను ముందు కూర్చోబెట్టి తనకు ప్రపోజ్ చేశాను ఇండైరెక్ట్ గా. దానికి అర్థమైంది మ్యాటర్. ఓకే. అలా అట్లా కొంచెం అప్పట్లోనే మనం ఇన్నోవేటివ్ గా చేసాం. 2016 2017 టైంకి అప్పట్లో మనం కొంచెం క్రేజీగా చేసాం.
దానికి మ్యాటర్ అర్థమైంది, ఇంప్రెస్ అయినట్టు ఉందిలేండి, లేకపోతే పెళ్ళి ఎందుకు అవుద్ది. అంతే కదా. సో వెంటనే యాక్సెప్ట్ చేసినా, లేకపోతే అందరు అమ్మాయిలా తిప్పుకొని ఏమో లేదు కానీ తన సర్కిల్ వేరు, నా వైఫ్ సర్కిల్ చాలా పాష్గా ఉంటారు వాళ్ళంతా, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వాళ్ళు, ఓక్ రిడ్జ్లో వీళ్ళ, ఇదంతా హైదరాబాద్ సర్కిల్ ఇదంతా. నేను విలేజ్ నుంచి వచ్చాను, నేను మంచి చక్కగా గోదావరి అబ్బాయి, ప్రశాంతంగా చక్కగా అమ్మ నాన్నతో కలిసి పెరిగిన ఒక చక్కటి పల్లెటూరు నుంచి వచ్చాను, ఒక మంచి వచ్చాను ఇక్కడికి. నాకు ఏం తెలుస్తుంది ఇక్కడ కల్చర్ నాకు. అప్పుడు దాకా నేను సిటీ మొఖం చూసిందే లేదు, నేను చూసింది 2014లో నేను ప్రాపర్గా సిటీ మొఖం. నాకు వీళ్ళ కల్చర్ ఏం తెలుస్తుంది నాకు అంటే, ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం అంటే గొప్పే. ఏం చెప్పాలంటే నా వైఫ్ చాలా బాగుంటుంది. అవును, చూసాను, మీకన్నా బాగుంటది, చబ్బీగా చక్కగా ఉంటుంది తను. నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, తనకు అసలు లేదు. బట్ చెప్తాం కదా, దేవుడు దయ లేదు, మనోడిని ఖచ్చితంగా మంచి అందమైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి అలా రాశారు స్క్రిప్ట్. అదే ఓకే. సో మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తనకి? మేము గిఫ్ట్ ఇచ్చుకోం అసలు. ఇప్పుడు గిఫ్ట్ కూడా లేదు. ఓకే, కనీసం బర్త్డే అకేషన్స్ అవైనా చేసుకుంటారు? ఎప్పుడైనా కావాలన్నా తనకి ఏం కావాలన్నా నేను కొంటాను, నో ప్రాబ్లం. అసలు అంటే అకేషన్స్ ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకొని మీ ఇద్దరం అలాంటిది చక్కగా మేము ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. అంటే ఉంటుంది అంటే ఈ పర్సన్ నాకు స్పెషల్గా ఇచ్చిన గిఫ్ట్ ఇది. మాకు ఎవ్రీడే స్పెషలే, మాకు ఈరోజు ఆ రోజు స్పెషల్ అని ఏం లేదు, తన పక్కన ఉంటే చాలా అనుకునే టైప్ నేను. తను ఉంటే బాగుంటుంది నాకు, నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. ఈ రోజు అని ఏం కాదు, అంటే రేపు స్పెషల్, ఈ రోజు స్పెషల్, నిన్న స్పెషల్, మొన్న స్పెషల్, 10 days తర్వాత ఇంకొక అకేషన్ వస్తుంది. డైలీ తనతో ఉంటే నాకు అకేషన్ ఏదో బాగుంటుంది నాకు. చక్కగా తనకు మంచి ఫుడ్, తను బయట తీసుకెళ్ళంతా నాకు తినిపిస్తూ ఉంటుంది, మంచి మంచి ప్లేస్లు అన్నీ తీసుకెళ్ళి. తనకు అది ఇష్టం. తనకి ఏంటంటే ఫుడ్ ఉంటే చాలు, ఏమి అడగదు, బంగారం అడగదు, చీర అడగదు, లేకపోతే ఈ సమ్ లిప్స్టిక్ లేదా మేకప్ ఏమి అడగదు. ఇక్కడ పలానా చోట ఫుడ్ ఉంది, నాకు అక్కడ తీసుకెళ్ళంతే. తను అడిగేది ఫుడ్ మాత్రం. మీరు కుక్ చేస్తారా? నాకు రాదు, తినడం వచ్చు. అయ్యో, ఒక ఫుడ్డీ వైఫ్ని చేసుకున్నప్పుడు కుకింగ్ నేర్చుకోవాలి కదా. మా అమ్మ ఇప్పుడు తిడతా ఉంటుంది నేర్చుకోమని చెప్పి, కుదరట్లే. ఇప్పుడైతే యాక్చువల్లీ నేర్చుకుందాం అనుకునే టైంకేమో ఖాళీ ఉన్నట్లే. ఇప్పుడు యాక్చువల్లీ సర్లే నేర్చుకుందాం, తనకి ఏదైనా వండి పడదాం అనుకునే టైంకి నాకు ఖాళీ ఉన్నట్లే. మా ఆవిడ అసలు పని చేయనవద్దు నన్ను, నో ఛాన్స్. వంట గదిలోకి వెళ్ళే ఛాన్స్ అని ఇవ్వదు అసలు, నన్ను చేయనవద్దు. చాలా కుళ్ళు వచ్చేస్తుంది స్వామి మీ లవ్ స్టోరీ వింటుంటే, ఎందుకంటే మా లైఫ్ లో అలాంటివి లేదు కదా, అందుకని. ఎవరి లైఫ్ అన్నా ఉంటుంది, కాకపోతే ఏంటంటే అదే ఆపోజిట్ పర్సన్ బట్టే ఉంటుందిలే, ఆపోజిట్ పర్సన్ బట్టే ఉంటుంది. సో ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఒక టిప్ మీ బాయ్స్కే, మా గర్ల్స్కి కాదు. మా బాయ్స్ ఎందుకు నన్ను కింద కమెంట్లు వేసుకోవడానికి ఇందాక అందుకే నేను ఎందుకే చెప్పా, బాబు ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, బాబు మిమ్మల్ని ఫాలో అవ్వమనట్లేదు, నాకు బాగుంది కాబట్టి అలా చెప్పాను అంతే. మీకు ఎంత కమెంట్లు వేసుకుంటారు నన్ను, నేనేం టిప్స్ చెప్పను బాబు. గొడవలో పడకుండా జాగ్రత్తగా ఉంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. నేను ఇదే చెప్తాను. నేను సారీ చెప్పాలంటే ఇది ఇందాక చెప్పాను కదా, సారీ చెప్పండి, వచ్చి నష్టమేం లేదు. అమ్మాయి కావాలన్నప్పుడు సారీ చెప్పండి, పర్లేదు. వాళ్ళకి ఒకవేళ అనిపిస్తే వాళ్ళే చెప్తారు సారీ, అమ్మాయిలు ఒకవేళ చెప్పాలనిపిస్తే. రాకపోతే మీరే చెప్పండి, మెసేజ్ ఎత్తి టక్కనే అయిపోతుంది గొడవ. SORRY దగ్గర అయిపోతాయి తెలుసు చాలా రిలేషన్స్, బ్రేక్ అయిపోతాయి. నిజం చెప్పండి, చాలా బ్రేక్ అవుతాయి. ఈగోకి పోయి తొక్కలో నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడంటే తెగిపోద్ది, ఇమ్మీడియట్గా తెగిపోతుంది. అంటే ఇమ్మీడియట్గా దూరం వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం ఆలోచించామో తొక్కలో నేను ఎందుకు చెప్పాలనుకున్నాం, అక్కడ గొడవ స్టార్ట్ అవుతాయి, డిస్టెన్స్ అక్కడే పెరుగుతుంది. అదే చెప్తే ఇంకా బాండింగ్ పెరుగుతుందిగా. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ రిలేషన్లో. ఓకే. సో అంటే మీకు జర్నీలో ఒక యాక్టర్కి మోస్ట్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది ఎక్కువ మందికి. సో అట్లా మీ లైఫ్లో కూడా పర్టికులర్ సపోర్ట్ నాకు కంప్లీట్. ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ సపోర్ట్ అనేది ఎప్పుడైనా సరే పేరెంట్స్ నుంచే రావాలి. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, కొంచెం ఎక్కడ ఏదైనా పర్లేదురా వస్తాయి. ఈ సపోర్ట్ ఇది అందరూ చెప్తారు ఈ మాటలు, ఇవి వెయిట్ చేద్దాన్నారా, నీకు టాలెంట్ ఉంది, అది మనకు తెలుసు. స్పెసిఫిక్గా లోపల కూడా గిచ్చి చెప్పట్లేదు. ఎందుకు ఉంది కాబట్టి కాస్త దేవుడి దేవల్ల దేవుడు చూశాడు కాబట్టి కొంచెం ఆయన నమ్ముకున్నాం కాబట్టి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాను జీవితంలోకి. ఫ్రెండ్ సపోర్ట్ పనిచేస్తుంది కొన్ని విషయాల్లో బాగుంటుంది కానీ, బట్ మేజర్ మనకు కావాల్సింది ఆర్టిస్ట్కైనా, ఆర్టిస్ట్ అని కాదు, ఒక హ్యూమన్ కావాల్సింది అమ్మ నాన్న సపోర్ట్. అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే మనిషి అనేవాడు ఏదైనా చేయగలుగుతాడు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, ఎనీథింగ్ ఏదైనా చేయగలుగుతాడు.
సో మీ యాక్టింగ్ మీరు ఇందాక అన్నారు నేను చేయగలుగుతాను, నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను, ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ యాక్టింగ్కి మీరు రేటింగ్ ఇచ్చుకోవాలి 10 లోపల అంటే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 10. యా ఐఎమ్ కాన్ఫిడెంట్. చెప్తున్నా కదా, నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నాను. నా గురించి నా మీద నమ్మకంతో నేను ఇచ్చుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను చీప్గా చూసుకోలేను నేను. అవును. ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ డ్యామ్ షూర్ నేను ఏదన్నా చేయగలుగుతాను. మీరు చేయించుకోవట్లేదు నాది కొంచెం చేయించుకోండి. సో మీకు ప్రపోజల్స్ అంటే మీరు ఆల్రెడీ ఫేమ్ ఉన్నారు, చాలా మంది అమ్మాయిలకి మీరు క్రష్, అది మీకు తెలుసో లేదో మీకు తెలీదు, బట్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మందికి మీరంటే ఇష్టము. అలా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ఫేమ్ ముందైతే ఏం రాలే. ఫేమ్ తర్వాత అంటే అందరూ బాగుంటారు, మీరు అంటే నాకు ఇష్టం అంటారు, కానీ హై లెవెల్ ఎందుకు చెప్తారు? అంటే కాలేజ్ డేస్, స్కూల్ డేస్ లో అప్పట్లో మనం అసలు పెద్ద డకోటాలు ఉండేవాళ్ళం. అస్సలు మామూలుగా కాదు, మనల్ని ఎవడ కనీసం అమ్మాయి వంక చూసేది కాదు. అంతేనా? నాకు భయమే అమ్మాయిలు అప్పట్లో మాట్లాడడం. నాకు నా వైఫ్ వచ్చిన దగ్గర నుంచి అసలు యాక్టింగ్లో ఒక అమ్మాయితో యాక్టింగ్ ఎలా చేయాలో చెప్పిందే మా ఆవిడే. చండాలంగా అమ్మాయితో సిగ్గుపడతాం ఏంటంది, సరిగ్గా చేయి యాక్టింగ్ అంది. రోజు సెట్లోకి వచ్చి కరెక్ట్గా పట్టుకు అమ్మాయిని ఇక్కడ పట్టుకుని డైలాగ్ చెప్పింది. నాకు రావట్లేదు అన్నాను. సిగ్గుపడితే చాలా కష్టం అమ్మాయిలతో, సరిగ్గా యాక్ట్ చేయని చెప్పి వీళ్ళ దగ్గర ఇక్కడ ఉంది మా ఆవిడ, సరిగ్గా యాక్ట్ చేయని చెప్పి ఇక్కడ నుంచి ఉంది అమ్మాయి, ఇక్కడ ఉంది అమ్మాయి డైలాగ్ చెప్పాలి, లో ప్రపోజ్ చేయాలి, నువ్వు వెళ్ళిపోవా చేస్తానన్నాను. వాళ్ళ కష్టం అలాగా సిగ్గుపడకూడదు నువ్వు. నాకు తనున్న వల్ల నాకు మొమాటం పోయింది. నాకు ఇప్పుడు నేను ఏ అమ్మాయితో మొమాటం అది మాట్లాడడానికి అసలు నేను ఇప్పుడు నీతో అట్లా మాట్లాడుతున్నాను, నేను అందరితో అట్లా మాట్లాడతాను. నాకు అసలు భయం మొత్తం పోవడం కారణం నా వైఫే. అన్ని ప్రొఫెషనే, అక్కడ పని చేసుకో, గుమ్మం దాటిన తర్వాత గుమ్మంలో ఇంటికి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ ఎన్ని కలపకొని. ఒక్క ప్రపోజల్ కూడా ఏం లేదురా, ఎవరు చేయలేదురా. ఫేమ్ వచ్చిన తర్వాత అన్ని వస్తారా, అవన్నీ నాకు వద్దు, అవన్నీ నాకెందుకు, అవన్నీ వేస్ట్ మనకి, అవన్నీ నేను నమ్మలేను. ఫస్ట్ నేను మీకు మరదళ్ళు అట్లా ఎవరు లేరా? అంటే గోదావరి వాళ్ళకి మోస్ట్లీ మరదళ్ళు ఉన్నారు కానీ అసలు వాళ్ళు ఎప్పుడు నాకు తగలలేదురా. అదేంటో అర్థం కాదు. నా ఫ్యామిలీ అంతా పిన్నులు, అక్కలు, అత్తలు, పెద్దమ్మలు, వీళ్ళతోనే అయిపోయింది నాకు మొత్తం. నా చదువు వరకు బీటెక్ వరకు వీళ్ళతోనే అయిపోయింది. మరదళ్ళు అబ్బే దేవుడికి తెలుసు. స్టోరీ ఇక్కడ ఉంది కదా హైదరాబాద్లో, వీడికి ఇలాంటివి తగిలే ఉంటే స్టోరీ ట్రాక్ మారిపోద్ది. వీడు మళ్ళీ ఏ అస్సాంకి వెళ్ళిపోతారు, ఒరిస్సాకి వెళ్ళిపోతారు, ఎందుకులే ఈయన హైదరాబాద్ తీసుకొద్దాం అని చెప్పి అక్కడ కట్ చేశారు ఆయన. 21 years వరకు ఈయన ప్రస్తుతానికి జాగ్రత్తగా అమ్మ నాన్న దగ్గర పెంచుదాం, పెంచిన తర్వాత వదిలేద్దాం హైదరాబాద్లో, అక్కడ ఇడే చెక్ చేసుకుంటాడు అనుకున్నాను. ఆయన అలా రాశారు స్క్రిప్ట్. థ్యాంక్ యూ బాస్. ఈ 6 yearsలో ద మోస్ట్ మెమరబుల్ డే మీ ఇద్దరికి, ఇప్పటికీ కూర్చున్న మాట్లాడుకునే డేస్ ఏమైనా ఉంటాయా? అంటే కూర్చొని రీకాల్ చేసుకుని. అలా ఏం లేదు, ప్రతిరోజు బాగున్నప్పుడు ఇది అసలు మేము ఆలోచించాం. అసలు ఈ రోజు బాగుంది. ఈ 6 years అంటే నేను మాకైతే తనకి నాకు పెళ్లి రోజు అసలు నిజంగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. నాకు టెన్షన్ ఉంది యాక్చువల్లీ, పెళ్ళి దాకా టెన్షన్, లవ్ మ్యారేజ్ కదా. తనైతే ఫుల్ హ్యాపీ, నా వైఫ్ అయితే కంప్లీట్ హ్యాపీగా ఉంది. నాకు అప్పుడు సైట్ ఉంది, 2019లో కంప్లీట్ సైట్ ఉంది, 4.5 ఉంది. ఏం ఆనం కాళ్ళలో తీసేసాం ఫోటోల కోసం మనం. సరే తీసేసాం, మనకేం ఆంతలేదు. త్రివిక్రమ్ గారు, తర్వాత శ్రావంతి రవికిషోర్ గారు, మా మాయ గారు అందరూ ఉన్నారు. నాకు కళ్ళుకి అంతా బ్లర్లో ఉన్నారు మొత్తం అందరూ. కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వస్తే సినిమా నుంచి అందరూ వస్తున్నారు, మనకేం కనిపించట్లా. నేను తను అడిగాను, ఎవరు వచ్చినా కూడా రావడం నాకు చెప్ప, నాకు కనీసం మీ ఓడ మావిడ చెప్పు, వాళ్ళకి ఒక నవ్వేసిరేస్తాను నేను. ఇదే చేశాను నేను. ఒరే నాయన మొత్తం ఆ చెయ్యి 1 గంట సేపు ఇలాగే పెట్టి నువ్వు కూర్చున్నావు అనమాట పీటల మీద, ఎవరు కనపడతలే. సరే ఫోటోల కోసం ఎంత కక్కుర్తి పడ్డామంటారు బాబు అనుకున్నాను. కళ్ళతో పెట్టి మనం పోతూ ఉండేది. కోవిడ్లో చేయించుకున్నాను ఈ లాసిక్ గానీ అసలు ఏం కనపడట్లేదు. ఓ పక్కనేమో టెన్షన్, ఆనందం అన్నీ మిక్స్ అనమాట. అసలు పెళ్ళి అయ్యేదాకా తాళి కట్టి 7 అడుగులు వేసి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళేదాకా టెన్షన్, ఎవడక్కడ గొడవ పెట్టేస్తారో భయం అనమాట. ఈ అమ్మాయి ఇది, ఆ పిల్లేమో చక్కగా నవ్వుతుంది, చక్కగా ఎంజాయ్ చేస్తుంది. నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు నాకు. అంటే అప్పుడు మన చిల్లు కావలేదు మన చేతులు. సినిమా ఒకటే ఉంది, 5 అయినా జరగచ్చు. ఫైనాన్షియల్గా మనం పెద్ద, ఆ నాన్నగారికి నేను నచ్చాను, ఓకే మనోడు మంచోడు అని చెప్పి, కేవలం మంచోడు అని చెప్పి మాత్రం ఇచ్చారు. వెంటనే ఒప్పుకున్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఇంట్లో? 6 months టైం తీసుకొని మా ఊరు వచ్చారు, తాడేపల్లిగూడెం వచ్చి అమ్మనంతా మొత్తం ఫ్యామిలీ అందరినీ చూసుకున్నారు. అంటే ఇటు చెప్పింది నిజమా కాదా, ఇటు చెప్పింది అసలు నిజంగా వీళ్ళు నిజంగా బిల్డింగ్ ఉందా సొలి చెప్తున్నాడా. అంకుల్ హైదరాబాద్ నుంచి కార్ వేసుకుని తాడేపల్లిగూడెం వచ్చారు. అంకుల్ ఆంటీ కలిసి గుడి వచ్చి అమ్మ నాన్న చూసుకుని, ఓహో మనోడు చెప్పింది నిజం, ఫ్యామిలీ గట్టిగానే ఉంది, బాగుంది అని చెప్పి ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఓకే చేసుకున్నారు. మనోడు చెప్పింది అంత జెన్యున్గా అంత మంచిగా అనిపిస్తున్నాడు.
ఫినాన్షియల్గా అప్పుడు అంకుల్ నిజంగా డబ్బు మనిషి అయ్యి ఉంటే ఆలోచించుంటే నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన పనే లేదు. వాళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చే పేర్లు నేను చెప్పను కానీ అమ్మాయికి. బట్ నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి నాకు గురించి స్టాండ్ తీసుకుంది. హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్, మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది తనే. తను నమ్మింది, వాళ్ళ నాన్నగారిని ఒప్పించింది, కూతురు మాట గౌరవించి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఆ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎప్పుడైతే తాళి కట్టి 7 అడుగులే సజ్జని ఎన్ని వెళ్ళిపోలరా బాబు, ఎక్కడైతే సత్యం అనకూడదు, ముందు అమ్మాయి పిల్లల్ని పట్టుకెళ్ళిపోవాలి తర్వాత సంగతి తర్వాత. బట్ ఇంకా ఎప్పుడైతే వన్స్ పెళ్ళి అయిపోయి రిసెప్షన్ అయిపోయిందో కాలు మీద కాలు వేసుకున్నా, ఆహా జీవితం ఏదో సాధించాను. ప్రొఫెషన్ ఎప్పటికైనా సాధిస్తాం మనకు ఆ నమ్మకం ఉంది, కానీ పర్సనల్ లైఫ్ చాలా బాగుండాలి కదా. ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎదగాలంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్, అది పర్సనల్ లైఫ్లో చాలా నడుస్తూ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఎంత మంచి సపోర్ట్ ఉంటే ప్రొఫెషన్ అంత పైకి ఎదుగుతాడు.